వెల్కమ్ టు ఆల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్, బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్లోని భారత జాతీయోద్యమ పెరుగుదలకు కారణాలు గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో భారత జాతీయవాదం వృద్ధి చెందడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 1885 సంవత్సరం భారత చరిత్రలో ఒక నూతన శకానికి ప్రారంభంగా గుర్తింపు పొందింది. ఆ సంవత్సరంలో 72 మంది రాజకీయ సభ్యులతో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ అవతరణతో దేశమంతటా పెల్లుబికిన జాతీయతా భావం వ్యవస్థీకృతమైనదని చెప్పవచ్చు. అయితే బ్రిటిష్ అణచివేత వలస పాలనకు ప్రతిస్పందనగా భారత ప్రజల్లో జాతీయవాదం పెరిగిందని కొందరి అభిప్రాయం. బ్రిటిష్ వారి వలస విధానాల వల్ల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు విచ్ఛిన్నం కావడం వల్ల జాతీయవాదం పెరగటానికి కారణమైందని మరికొందరు భావిస్తారు. ఏదేమైనా పైన పేర్కొన్న కారణాలన్నింటి ప్రతిఫలమే భారత జాతీయవాదం అనవచ్చు. భారతదేశ వలస పాలకుల ప్రయోజనాల వైరుధ్యాలను గుర్తించడం. భారతదేశం ఆర్థిక వెనుకబాటుతనానికి కారణం బ్రిటిష్ వలస పాలనే అని ప్రజలు భావించసాగారు. అంతేకాక భారతీయుల ప్రయోజనాలను బ్రిటిష్ ప్రభుత్వం సంరక్షించిందని ప్రజలకు బోధపడింది. నిజానికి భారతీయుల ప్రయోజనాలు బ్రిటిష్ వలస ప్రభుత్వ వాణిజ్య ప్రయోజనాల మధ్యనున్న వైరుధ్యాలను ప్రజలు గ్రహించారు. బ్రిటిష్ వలస పాలకులు భారత ప్రజా సాంఘిక ఆర్థిక సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత మూలంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు వెలువడడంతో పాటు జాతీయతావాదానికి దారితీసింది. రాజకీయ పరిపాలన, ఆర్థికపరమైన ఏకీకరణం. 19వ 20వ శతాబ్దాలలో భారతదేశంలోని వివిధ ప్రాంతాలన్నీ ఒకే జాతి కింద సంధానం కావడంతో భారతీయుల్లో జాతీయతాభావం సునాయాసంగా పెరిగి వారందరూ ఒకే తాటిపైకి వచ్చారు. అదెలా అంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు ఆధునిక ఏకరీతి పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడంతో భారతదేశం పరిపాలనా పరంగా ఏకీకృతమైంది. అలాగే రైల్వేలు, రవాణా, సమాచార సౌకర్యాల అభివృద్ధి దేశ ప్రజల్లో భావ సమైక్యత, తద్వారా జాతీయత చైతన్యాన్ని కలిగించింది. ఇవే కాక తంతి తపాలా సౌకర్యాలు కూడా ప్రవేశపెట్టడంతో దేశంలో సుదూర ప్రాంతాల మధ్య, ముఖ్యంగా దేశ నాయకుల మధ్య సంబంధాలు పెరిగి జాతీయోద్యమం వృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి. గ్రామీణ స్థానిక స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థల విధ్వంసం. దేశం అంతటా ఆధునిక వాణిజ్యం, పరిశ్రమలు ప్రవేశపెట్టడం వల్ల దేశం మొత్తంగా ప్రజా ఆర్థిక జీవనం, వారి స్థితిగతులు ఒకేలా తయారయ్యాయి. యంత్రాలతో తయారైన వస్తువులను, ప్రధానంగా మిల్లు వస్త్రాలను భారతదేశంలోకి దిగుమతి చేయడంతో గ్రామీణ చేతివృత్తుల వారు తమ జీవనోపాధిని కోల్పోయి తిరిగి వ్యవసాయ రంగంలోకి వెళ్ళవలసి వచ్చింది. దీని ఫలితంగా స్వయం సమృద్ధిగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రజల్లో ఏర్పడిన ఈ ఆర్థిక అసంతృప్తి జాతీయతావాదానికి దారితీసింది. పాశ్చాత్య రాజనీతి తత్వం, పాశ్చాత్య విద్య. ఆంగ్ల విద్య, పాశ్చాత్య రాజనీతి తత్వాలు, భావాలు భారతదేశ వ్యాప్తం అవడం వల్ల వేర్వేరు ప్రాంతాలలో వివిధ భాషలకు చెందిన వారికి ఆంగ్లం వాడుక భాషగా మారి ఒకరి భావాలు మరొకరు పంచుకునేలా చేసింది. ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయ మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్రానికి సంబంధించిన భావాలు అంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కులు, జాతీయవాదం మొదలైన భావనలు తెలుసుకోగలిగారు. ఈ భావాలు వారిలో క్రమంగా విదేశీ పాలన నుంచి స్వాతంత్రం పొందాలనే కోరిక ప్రబలి జాతీయవాదం ఆవిర్భవించింది. ఆధునిక విద్య. ఆంగ్ల విద్యతో పాటు ఆధునిక విద్య నేర్చిన భారతీయులలో ఒకే విధమైన ఆలోచనా రీతులు, ఆసక్తులు, వైఖరిని కలుగజేసింది. ఆంగ్ల విద్యను అభ్యసించిన మేధావి వర్గం ఆ తర్వాత కాలంలో కొత్త రాజకీయ అశాంతికి నాయకులయ్యారు. ఈ వర్గమే భారతదేశంలో ఎన్నో రాజకీయ సంఘాలకు నాయకత్వం వహించారు. సాంఘిక మత సంస్కరణలు, అభ్యుదయ స్వభావం. 19వ శతాబ్దంలో కొన్ని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనాయి. భారత సమాజంలో నెలకొన్న దురాచారాలను నిర్మూలించడమే ధ్యేయంగా అవి నడిచాయి. ఈ సంస్కరణోద్యమాల ప్రభావం చేత సమాజంలోని వివిధ వర్గాలు ఏకం కాగలిగాయి. అంతేకాక
చాలా సంస్కరణోద్యమాలు భారత సాంస్కృతిక ఘన చరిత్ర వారసత్వాల వల్ల ప్రేరణ పొంది ప్రజల్లో అఖండ భారత జాతీయ భావాలను ప్రేరేపించాయి. ఐరోపాలో 15వ శతాబ్ది సాంస్కృతిక పునరుజ్జీవనం, సంస్కరణ ఉద్యమాలు, ప్రజా విప్లవాలు వల్ల కొత్త భావాలు అంటే స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు మొదలైనవి బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఈ భావాలకు కొన్ని వర్గాల వారు ఆకర్షితులై భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సంస్కరణోద్యమాలను ప్రారంభించారు. ఈ ఉద్యమాలను ముందుకు సాగించిన వారిలో ప్రముఖులు రాజారాం మోహన్ రాయ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అరుణ అసఫ్ అలీ, పండిత రమాబాయి మొదలైన వారు. ఈ ఉద్యమాలు సామాజిక ఐక్యత, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలను పెంపొందించడానికి కృషి చేశాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ఎన్నో స్త్రీ జనోద్ధరణకు సంబంధించి చట్టాలను ప్రవేశపెట్టారు. ఉదాహరణకు సతీసాగమనం దురాచారాన్ని 1829లో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ చట్టరీత్యా నిషేధించారు. 1856లో వితంతు పునర్వివాహాలను చట్టరీత్యా అనుమతించారు. 1872లో అమలైన వివాహ చట్టం కులాంతర వివాహాలను మత విభేదాలు లేకుండా వివాహాలను అనుమతించింది. 1829లో వచ్చిన శారదా చట్టం బాల్య వివాహాలను నిషేధించింది. ఈ చట్టం ద్వారా 14 సంవత్సరాలలోపు బాలికలు, 18 సంవత్సరాలలోపు బాలుర వివాహాలను చట్టవిరుద్ధం చేసింది. ఈ ఉద్యమాలన్నీ కుల వివక్షను వ్యతిరేకిస్తూ ప్రత్యేకించి సమాజంలో ఆచరిస్తున్న అంటరానితనాన్ని నిరసించాయి. ఈ ఉద్యమాల అభ్యుదయ స్వభావం ఫలితంగా భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజానీకంలో జాతీయ చైతన్యాన్ని కలిగించాయి. భారత జాతీయోద్యమం వివిధ దశలు. భారత జాతీయోద్యమాన్ని చరిత్రకారులు 3 దశలుగా విభజించారు. అవి మితవాదుల దశ 1885 నుంచి 1905, అతివాదుల దశ 1905 నుంచి 1920, గాంధీ శకం 1920 నుంచి 1947. ఈ 3 విభిన్న దశలలో వివిధ నాయకులు భారత జాతీయోద్యమంలో వివిధ పద్ధతుల ద్వారా తమ నిరసనను తెలియజేసి అనేక ప్రజా ఉద్యమాలను నడిపించారు. మితవాద నాయకులు ప్రార్థన, విజ్ఞాపన, నిరసన, ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ లా పోరాట పద్ధతులను పాటిస్తే అతివాదులు స్తబ్ద తిరస్కార పోరాటం, స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి పద్ధతులను పాటించారు. చివరి దశ అంటే 1920 నుంచి మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమానికి నాయకత్వం వహించి అనేక ఉద్యమాలను నడిపించారు. ప్రధానంగా సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలను, సత్యాగ్రహం, అహింసా పద్ధతుల ద్వారా తన పోరాటాన్ని సాగించారు. వీరేగాక భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ మొదలగు విప్లవ నాయకులు జాతీయోద్యమంలో తీవ్రవాద పద్ధతులను పాటించారు. మితవాద దశ 1885 నుంచి 1905. భారత జాతీయోద్యమంలో మొదటి తరంగా పేర్కొనబడే మితవాద దశలో ప్రముఖ నాయకులు డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, గోవింద రానడే మొదలైన వారు. వీరందరూ తమ ఆశయాలను సాధించడానికి రాజ్యాంగబద్ధమైన శాంతియుత పద్ధతులను అవలంబించారు కనుక వీరిని మితవాదులు అనంటారు. మితవాదుల ప్రధాన డిమాండ్లు ఇవి: నెంబర్ 1, శాసన మండళ్లను విస్తరించాలి, సంస్కరించాలి. నెంబర్ 2, ప్రభుత్వ ఉన్నత పదవుల భారతీయులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి. నెంబర్ 3, ఇంగ్లాండ్లోనూ ఇండియాలోనూ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు ఒకే కాలంలో నిర్వహించాలి. 4, కార్యనిర్వాహక వర్గాన్ని, న్యాయశాఖను వేరు చేయాలి. 5, భారతీయులకు ఎక్కువగా విద్యా అవకాశాలు కల్పించాలి. 6, భారతీయులకు భావప్రకటన స్వేచ్ఛ, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కల్పించాలి. మితవాదులకు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం ఉండటం వల్ల బ్రిటిష్ వారికి అనుకువగా ఉండేవారు. బ్రిటిష్ వారికి వినతి పత్రాలు సమర్పించడం, బృందాలను పంపడం, కరపత్రాలు పంచడం, విజ్ఞాపనలు ఇవ్వడం, సమావేశాలను నిర్వహించడం, తీర్మానాలు చేయడం మితవాద పద్ధతులు. అయితే వీరి రాజకీయ కార్యకలాపాలు మధ్యతరగతి మేధావి వర్గాలకే పరిమితమైంది. భారతీయులు రాజకీయ హక్కులను స్వపరిపాలన అంచెలంచెలుగా సాధించడమే వారి ముఖ్య లక్ష్యంగా ఉండేది. మితవాద నాయకత్వంలో కాంగ్రెస్ సాధించిన తొలి విజయం బ్రిటిష్ ప్రభుత్వం 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం ద్వారా శాసన మండళ్లను విస్తరించడం. అతివాద దశ 1905 నుంచి 1916. భారత జాతీయోద్యమంలో 1905 నుంచి 1916 మధ్య కాలాన్ని అతివాద దశగా పేర్కొంటారు.
అతివాద జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖులు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ మొదలైన వారు విప్లవ పద్ధతులు లేదా తీవ్రవాద మార్గాలతో బ్రిటిషు వారిని ఎదిరించి స్వాతంత్రాన్ని సాధించవచ్చని అతివాదులు భావించారు. అతివాదం తలెత్తడానికి ఎన్నో కారణాలు తోడయ్యాయి. అవి నెంబర్ 1 మితవాదులు వైఫల్యం, నెంబర్ 2 1896 నుంచి 1901 మధ్యకాలంలో సంభవించిన ఆర్థిక సంక్షోభం, కరువు కాటకాలు, భయంకరమైన ప్లేగు వ్యాధి వలన కలిగిన అపార నష్టం, ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం, నెంబర్ 3 దక్షిణాఫ్రికాలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాట విజయాలు, తత్ఫలితంగా కలిగిన నైతిక స్థైర్యం, 4 ఇటలీ, జర్మనీ, పర్షియా, ఈజిప్ట్, టర్కీ, ఐర్లాండ్ వంటి దేశాల జాతీయ పోరాటాల వల్ల కలిగిన ప్రేరణ. అయినా అతివాదం తలెత్తడానికి ప్రధాన కారణం ఆనాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రజా వ్యతిరేక పాలన ప్రవేశపెట్టిన చట్టాలు. అవి ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. నెంబర్ 1 1899లో వచ్చిన లార్డ్ కర్జన్ కలకత్తా నగరపాలక చట్టాన్ని అమలు చేసి తద్వారా భారతీయులకు ఆ స్థానిక సంస్థపై నియంత్రణ తగ్గించారు. నెంబర్ 2 1904లో వచ్చిన విశ్వవిద్యాలయ చట్టం యూనివర్సిటీ సంఘంలో ఎన్నికైన ప్రతినిధుల సంఖ్యను తగ్గించి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి అధికారాలను తగ్గించి వాటిని ప్రభుత్వ శాఖలుగా పరిగణించడం. నెంబర్ 3 విద్రోహ సమావేశాల నిరోధక చట్టం 1907 భారత అధికార రహస్యాల చట్టం ద్వారా భారతీయుల స్వేచ్ఛను అణచివేయడం. నెంబర్ 4 కర్జన్ చేపట్టిన అతి దారుణమైన చర్య 1905 బెంగాల్ విభజన. వీటన్నింటికీ వ్యతిరేకంగా అతివాదులు అవలంబించిన పద్ధతులు ఏమిటంటే ప్రభుత్వ సర్వీసును, న్యాయస్థానాలను, పాఠశాలలు, కళాశాలలు బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంలో సహాయ నిరాకరణ కొనసాగించడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, జాతీయ విద్యాలయాలను నెలకొల్పి ప్రోత్సహించడం, స్తబ్దంగా ఎదురు తిరగడం. గాంధీ శకం 1920 నుంచి 1947 భారత జాతీయోద్యమ మూడో దశ ఆఖరి దశను 1920 నుంచి 1947ల మధ్య కాలంగా పేర్కొంటారు. ఈ కాలంలో మహాత్మా గాంధీ తిరుగులేని నాయకుడై జాతీయ ఉద్యమాన్ని నడిపించారు కనుక ఈ శకం గాంధీ శకంగా పిలువబడుతుంది. తన అహింస, సత్యాగ్రహ సూత్రాలను సాధనాలుగా జాతీయోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ వినియోగించారు. అప్పటికే గాంధీ దక్షిణాఫ్రికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ పద్ధతిని ప్రయోగించి విజయం సాధించారు. దక్షిణాఫ్రికా నుండి 1915లో తిరిగి వచ్చిన గాంధీకి భారత వాస్తవ రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దేశం మొత్తం విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో స్వాతంత్ర సముపార్జన కోసం ప్రజలను సమీకరించి పోరాడడానికి అనువైన పద్ధతులను అన్వేషించారు. రాజకీయ సంఘటనలు భారతదేశంలో చెలరేగిన హింసాత్మక చర్యలను అణచివేయడానికి సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన 1917లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా 1919 మార్చి 21లో రౌలట్ చట్టాన్ని కేంద్ర శాసనమండలి ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అనుమానాస్పద ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి నిర్వహించవచ్చు. అరెస్టు అయిన వారు అప్పీల్ చేసుకోవడానికి వీలు లేదు. ఈ చట్టాన్ని ఆంగ్లంలో బ్లాక్ చట్టంగా అభివర్ణించి దేశమంతటా నిరసనలు వెలువెత్తాయి. గాంధీ పిలుపు మేరకు ఈ చట్ట వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6న అఖిల భారత హర్తాల్ నిర్వహించారు. గాంధీని ఢిల్లీ సరిహద్దులో అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూలను అమృత్సర్లో అరెస్ట్ చేశారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన రౌలత్ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రజలు అనేక చోట్ల బహిరంగ సభలు, హర్తాలు నిర్వహించి పరిపాలనను స్తంభింపచేశారు. నిరసన తెలపడానికి 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరగడానికి ప్రజలు గుమిగూడారు. ఇంతలో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడంతో వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జలియన్ వాలాబాగ్ దమనకాండ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రముఖ దుస్సంఘటనగా నిలిచింది. ఈ సంఘటనను నిరసిస్తూ గాంధీ చేపట్టిన సత్యాగ్రహానికి పంజాబ్ ప్రజలు అనూహ్యమైన మద్దతు ఇచ్చారు. సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమానికి దేశ ప్రజలంతా పాల్గొన్నారు. దీనికి అనుగుణంగా ప్రజలంతా తమ పదవులను, బిరుదులను, శాసన సభ్యత్వాలను, స్కూళ్ళు, కాలేజీలను, న్యాయస్థానాలను, ప్రభుత్వ సర్వీసులను బహిష్కరించాలి. ఈ ఉద్యమాన్ని విస్తరించడానికి గాంధీజీ ముస్లింలను పోరాటంలో భాగం చేయాలని సంకల్పించి అప్పటికే టర్కీలో ఖలీఫాను తొలగించినందుకు నిరసనగా
ముస్లింలు చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే 1922లో జరిగిన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామంలో జరిగిన హింసాత్మక సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ అర్ధాంతరంగా నిలిపివేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని సీనియర్ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ వంటి వారు విమర్శించారు. వీరితో పాటు కాంగ్రెస్లో ఇతర ప్రముఖులు 1923లో వేరొక పార్టీ స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ముఖ్య డిమాండ్లు ఎన్నికలలో పాల్గొని గెలిచిన అభ్యర్థులు శాసనసభల్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని విమర్శించడం, చట్టాలను అడ్డుకోవడం. అయితే ఆ తర్వాత 1925లో ఈ స్వరాజ్ పార్టీ కనుమరుగైంది. సైమన్ గో బ్యాక్. బ్రిటిష్ ప్రభుత్వం 1927లో భారతదేశంలో 1919 చట్టం పనితీరును సమీక్షించడానికి ఒక సంఘాన్ని నియమించింది. దీనికి అధ్యక్షుడైన సర్ జాన్ సైమన్తో సహా ఇతర సభ్యులు అందరూ బ్రిటిష్ వారే కావడం వల్ల కాంగ్రెస్ ఈ సైమన్ కమిషన్ను బహిష్కరించింది. దేశమంతటా సైమన్ గోబ్యాక్ అనే నినాదం మారుమ్రోగి హర్తాళ్లు, నిరసనలు, సభలు జరిగాయి. కాంగ్రెస్లో నూతన శక్తులు. కాంగ్రెస్లో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసులు నాయకులుగా అవతరించడంతో కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక దిశ మారింది. 1929 జనవరి 26న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశం పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం సాధనా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఆ తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో భారత ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులు కావాలని డిమాండ్ చేశారు. శాసనోల్లంఘన ఉద్యమం. లాహోర్ కాంగ్రెస్ సమావేశం ఆమోదించిన పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రజలు 1930 జనవరి 26 తేదీన సంపూర్ణ స్వాతంత్ర దినంగా పాటించాలని పిలుపునిచ్చింది. అదే సంవత్సరం ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ గాంధీజీ దండి యాత్రను నిర్వహించడం ద్వారా శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చారిత్రాత్మక ఈ దండి యాత్రను ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ప్రోత్సాహం, విదేశీ వస్తు బహిష్కరణ, సత్యాగ్రహం పాటించడం మొదలైన అంతర్భాగం అయ్యాయి. గాంధీజీతో సహా వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఈ ఉద్యమంలో గాంధీజీ పాటించిన అహింస, సత్యాగ్రహం పద్ధతులకు ప్రజలు ప్రేరితులై వారికి అన్ని విధాలుగా మద్దతునిచ్చారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931. భారతదేశంలో రాజకీయ సంస్కరణల విషయంగా బ్రిటిష్ ప్రభుత్వం 1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఇందులో పాల్గొనడం నిరుపయోగమని భావించారు. అయినప్పటికీ ఆ తర్వాత తేజ్ బహదూర్ సప్రు, ఎంసి జయకర్ వంటి నాయకులు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్, గాంధీజీల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా 1931లో ఇర్విన్ గాంధీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడానికి ప్రజలు ఉప్పు తయారీ హక్కులను ప్రభుత్వం సమ్మతించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని విరమించుకోవడానికి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం గాంధీజీతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, ముస్లిం లీగ్ కూడా ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ సంస్థానాధీశుల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. స్వయం పరిపాలన, అధినివేశ ప్రతిపత్తి, డొమినియన్ భారతదేశానికి అవసరమని గాంధీ చేసిన డిమాండ్ను బ్రిటిష్ వారు తిరస్కరించడంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనితో శాసన ఉల్లంఘన ఉద్యమం తిరిగి చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వారికి అణచివేతతో సమాధానం ఇచ్చింది. కమ్యూనల్ అవార్డు, పూనా ఉడంబడిక. 1931లో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు పేరుతో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకారం భారతదేశంలోని దళితులు, మహిళలు, ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకు శాసనసభల్లో ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. కాంగ్రెస్ ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటికే ఎరవాడ జైల్లో ఉన్న గాంధీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితే దళితులకు ప్రత్యేక రాయితీల కోసం పోరాడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో గాంధీ సమావేశాన్ని ఇతర కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. గాంధీ, అంబేద్కర్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పూనా ఉడంబడిక అంటారు. ఫలితంగా దళితులకు ప్రాతినిధ్యం బాగానే లభించింది. క్విట్ ఇండియా ఉద్యమం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి విషయంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి పంపింది. ముఖ్యంగా భారతదేశంపై జపాన్ దురాక్రమణ జరగవచ్చనే అనుమానంతో భారత ప్రజల మద్దతు పొందడానికి ఇది ఉద్దేశించబడింది. క్రిప్స్ ప్రతిపాదనలు తిరస్కరించి స్వాతంత్రం ఇస్తే తప్ప వేరే ఏ విధంగానూ బ్రిటిష్ వారికి సహకరించబోమని గాంధీ ప్రకటించారు. ఈ సందర్భంగా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని పిలుపునిచ్చారు.
ఉద్యమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న ఈ పిలుపును ఆమోదించి ఉద్యమానికి నాయకత్వం వహించమని గాంధీని కోరింది. అప్పుడు విజయమో వీరస్వర్గమో, డూ ఆర్ డై ప్రజలు తేల్చుకోవాలని గాంధీ నినదించారు. దీనితో వెంటనే బ్రిటిష్ వారు గాంధీజీని, కాంగ్రెస్ సభ్యులను అరెస్టు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ను నిషేధించారు. కానీ అప్పటికే క్విట్ ఇండియా ఉద్యమం దేశంలో అన్ని ప్రాంతాలకు వ్యాపించి ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేయకుండా స్తంభింపజేసింది. స్వాతంత్ర్యం ఆగమనం. క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతటా ఉధృతంగా వ్యాపించి కొన్ని ప్రాంతాలలో హింసలు కూడా చెలరేగాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయింది. ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ వేవెల్ను వైస్రాయ్గా నియమించింది. వేవెల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు, ముస్లిం లీగ్ నాయకులతో సంప్రదించి భారతదేశంలో అన్ని వర్గాల వారు ఐక్యతతో వ్యవహరించమని కోరాడు. అయితే వీరి మధ్య రాజీ కుదరలేదు. ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు రావడంతో దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ మరింత పెరిగింది. 1946లో బ్రిటిష్ ప్రభుత్వం అధికార బదిలీకి సంబంధించిన విధానాలు, స్వాతంత్ర్యం ప్రకటించడానికి అవసరమైన అంశాలను చర్చించడానికి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక పేరుతో ఒక మంత్రుల బృందాన్ని భారతదేశానికి పంపింది. ఆ బృందం చేసిన సూచనలు ఇవి: భారతదేశంలోని కేంద్రం, రాష్ట్రాలతో సమాఖ్య ఏర్పాటు, బ్రిటిష్ రాజమకుటం సర్వాధికారం భారతదేశం నుంచి వైదొలగడం, రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, భారత సమాఖ్యలో అన్ని రాష్ట్రాలు, సంస్థానాల విలీనం. ఆ తర్వాత 1946లో రాజ్యాంగ పరిషత్కు, ప్రాంతీయ శాసన మండళ్లకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలు ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ 1947లో భారతదేశంలో అధికార బదిలీ చేయాలనే నిశ్చయాన్ని ప్రకటించారు. దీంతో లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి వైస్రాయ్గా వచ్చారు. ఇతను భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్లుగా విభజించే ప్రణాళికతో వచ్చారు. జూలై 1947లో బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం పొందింది. భారతదేశాన్ని విభజించి ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలుగా అవతరించాయి.